ఎమ్మెల్సీగా కోదండరాం అందశ్రీ పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గతంలోనేమో గవర్నర్ కోటాలో దొంగ పాడి కౌశిక్ రెడ్డి లాంటి దొంగలను టీఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ నిర్ణయిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉద్యమకారులు ఉద్యమం కోసం పాటుపడిన నిఖార్సైన తెలంగాణ బిడ్డలు ప్రొఫెసర్ కోదండరాం అదేవిధంగా తన పాటతో తెలంగాణ జాతిని ఉర్రు తొలగించిన మహాకవి గాయకుడు అందశ్రీకి ఈ గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేయడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మిత్రులారా. గవర్నర్ కోటా నుంచి ఎవరికి ఎమ్మెల్సీలుగా ఇవ్వాలి అనే కోణంలో కామన్ సెన్స్ లేని టీఆర్ఎస్ పార్టీ, కనీస అవగాహన లేని దౌర్భాగ్యులు దొంగలాంటి పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సీమాంధ్ర దొంగతోని కలిసి పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులపై రైల్వే స్టేషన్ సాక్షిగా రాళ్లు రువ్విన దొంగకి ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలనుకున్నారు టీఆర్ఎస్ పార్టీ తోడు దొంగలు. కానీ నిఖార్సైన ఉద్యమకారులు కేసీఆర్ కంటే పోరాట పటిమతో తెలంగాణ ఉద్యమాన్ని ముందులకు తీసుకువెళ్లడంతో పాటు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడంతో పాటు ఈ తెలంగాణ ఉద్యమం మలి తెలంగాణ ఉద్యమం చల్లబడిన ప్రతిసారి ప్రొఫెసర్ కోదండరాం ఈ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై వేసుకోవడం జరిగింది. కేసీఆర్ తాగి పడుకున్నన్ని రోజులు ఉద్యమం గురించి మాట్లాడేవాడు కాదు. మళ్ళీ మత్తు వీడి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఉద్యమం గురించి మాట్లాడి ఈ తెలంగాణ సమాజంలోని అనేక మంది వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకునేలా ప్రేరేపించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమ జాతిపిత అనడం నిజంగా విడ్డూరం. ఈ జాతిపిత అన్నది ఎవరో కాదు, ఆ తాగుబోతుల పార్టీకి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు తప్ప తెలంగాణ సమాజానికి సంబంధించిన ప్రజలు ఎవరు కూడా కేసీఆర్ని తెలంగాణ జాతిపిత అనలేదు. తెలంగాణ సంబంధించి కేసీఆర్ని ఏ విధంగా పోల్చవచ్చు అంటే ఈ తెలంగాణ సంపదను దోచుకున్న దొంగ విచ్ఛిన్నకారుడు అనే కోణంలో ప్రొఫెసర్ కోదండరాం, ఆకునూరి మురళి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక మంది ఈ తెలంగాణకు సంబంధించిన మేధావులు పేర్కొనడం జరుగుతుంది. ఈ తెలంగాణ జాతిని ఈ తెలంగాణ ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేసిన ఒక విచ్ఛిన్నకారుడు కేసీఆర్ అనే కోణంలో వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నిఖార్సైన నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ ఉద్యమాన్ని శాంతియుత మార్గంలో తీసుకువెళ్లి ఎక్కడ కూడా శాంతియుత మార్గంలో ప్రసంగాలు కొనసాగించి తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, చిన్నారులు కానీ, పెద్దలు కానీ ఎవరు కూడా శాంతియుత మార్గంలోనే మనం ఉద్యమం చేయాలి, మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, ఎక్కడ కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు దయచేసి అనే కోణంలో ప్రొఫెసర్ కోదండరాం పదే ప్రతిమిలాడడం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ సమాజం మొత్తం ఒక ఉద్రేకానికి గురయ్యే విధంగా మాట్లాడుతూ తెలంగాణ సమాజం ఆత్మ బలిదానాల వైపు నడిచే విధంగా మాట్లాడి ఈ తెలంగాణ సమాజంలోని అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకోవడంలో క్రియాశీలక భూమిక పోషించడం జరిగింది. ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది వందలాది మంది తల్లులకు గర్భశోకం మిగిలించిన మహాగణుడు ఈ కేసీఆర్. కాబట్టి ఈ కేసీఆర్ చేసినటువంటి మాయమాటలు, ఈ కేసీఆర్ దొంగ పాలనను తెలంగాణ సమాజం గమనించింది. కాబట్టి 2023 ఎన్నికల్లో ఆ పార్టీని తుక్కుతుక్కుగా ఈ తెలంగాణ సమాజం ఓడించడం జరిగింది. గవర్నర్ కోటాలో ఒక ప్రముఖమైన నాయకులు లేదంటే ఈ సమాజానికి తెలంగాణ సమాజానికి గొప్ప సేవలు చేసినటువంటి నాయకుడు, మలి తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం. అదేవిధంగా ఈ తెలంగాణ సమాజాన్ని తన పాటతోని, తన గాత్రంతోని తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని చైతన్యవంతం చేసినటువంటి అందశ్రీ లాంటి మహానాయకుడిని, మహాకవిని ఈ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తామని పేర్కొనడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మిత్రులారా. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అందశ్రీ ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక సాహిత్య అంశాల్లో అవకాశం. ఇది సామాజిక సాహిత్య అంశాలంటే ఇవి టీఆర్ఎస్ పార్టీ దొంగలకు సాహిత్యం అంటే తెలియకపోయి, సామాజిక అంశం అంటే తెలియకపోయి. అందుకోసమే రౌడీగాడు పాడి కౌశిక్ రెడ్డి తెచ్చి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేద్దాం అనుకున్నారు ఈ తోడు దొంగలంతా కలిసి. సాహిత్యం అంటే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. సాహిత్యం అన్నా, సామాజిక సేవ అన్నా దానికి ఒక పద్ధతులు ఉంటాయి. కొన్ని సంవత్సరాల పాటు ఆ పనులు చేయాల్సి ఉంటుంది. ఎవరైతే సాహిత్య మార్గంలో, ఎవరైతే సామాజిక మార్గంలో ముందుకు వెళ్తారో, తెలంగాణ ప్రజలతో పాటు ఈ సమాజంలోని ప్రజల కోసం సేవ చేస్తారో వాళ్ళకే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఈ కనీస అవగాహన లేని టీఆర్ఎస్ పార్టీ దొంగలు ఆ
పాడి కౌశిక్ రెడ్డి లాంటి సీమాంధ్ర తొత్తుకు సీమాంధ్ర దొంగకు జగన్మోహన్ రెడ్డి కుక్కకు ఈ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అందుకోసమే ఈ తప్పులు చేసినటువంటి ఈ కేసీఆర్ ని తెలంగాణ సమాజం ఓడించడం జరిగింది. కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసింది నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసింది నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారులు, కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసింది సామాన్య జనం. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టీడీపీకి సంబంధించిన దొంగల్ని, కాంగ్రెస్ పార్టీలోని దొంగల్ని, కొంతమంది దొంగల్ని, అదేవిధంగా ఈ సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులని, బిఎస్పీ పార్టీలకు సంబంధించిన దొంగలు అందరినీ తీసుకొచ్చి ఆ పార్టీని గబ్బు లేపిండు. వాళ్ళకేం కావాలి? దొంగలకి అధికార పార్టీలో ఎందుకు చేస్తారు? అవినీతి అక్రమాలు చేయాలి, భూ కబ్జాలు చేయాలి, రేషన్ మాఫియా చేయాలి, ఇసుక మాఫియా, ఇవన్నీ అవినీతి అక్రమాలు చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఏ పార్టీ సంబంధం లేదు, ఏ నాయకుడు సంబంధం లేదు. అందుకోసమే ఇలాంటి దొంగలు నమ్ముకునే కేసీఆర్ నిండా మునిగిపోయాడు. ఇంకా సిగ్గు లేకుండా ఎంపీ సీట్లు కూడా ఆ దొంగలకే ఇస్తారంట, ఇతర పార్టీల నుంచి వచ్చిన దొంగలకి. ఉద్యమ నాయకులను చెప్పుకునే కొంతమంది దొంగలు కూడా అక్రమార్కుల కంటే, ఈ హత్యలు మానభంగాలు చేసే దొంగల కంటే కూడా చాలా ప్రమాదకరంగా మారింది. కాబట్టి 100 కోట్ల భూ కబ్జాలు చేసారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. అదేవిధంగా రేషన్ మాఫీ చేసారు, ఇసుక దందా చేసారు. కాబట్టి ఆ పార్టీ అనేది 2014లో ఎంతమంది తెలంగాణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నారో అంతకు మించి, అంటే ఒక సీట్ ఎక్కువనే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. 2014లో 64 సీట్లు వస్తే 2023లో కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు వచ్చినాయంటే మీ వద్దురా మీ పాలనని తెలంగాణ సమాజం అసహించుకుంది, ఉమ్మిచ్చింది మీ పాలన పైన. ఇక దీనికి సంబంధించిన వార్త చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటా కింద టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాకవి అంజశ్రీని శాసన మండలికి పంపనుందా? ఎమ్మెల్సీలుగా వీరిద్దరి పేర్లను పరిశీలిస్తుందా అంటే సంబంధిత వర్గాల్లో అవుననే అంటున్నాయి. ప్రస్తుతం గవర్నర్ కోటా కింద శాసన మండలిలో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాలకు కోదండరాం, అంజశ్రీలను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కోదండరాం బేషరతుగా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన గౌరవప్రదమైన పదవిలో తీసుకుంటామంటూ ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో కోదండరాం కు ప్రభుత్వ సలహాదారుగా, లేక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే కోణంలో అందరూ కూడా భావించడం జరిగింది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వేం నరేందర్ రెడ్డితో పాటు మరొకరి పేరును పరిశీలిస్తున్నారు. రాజ్యసభ సీటుకు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రరెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోదండరాంను ప్రభుత్వ సలహాదారులుగా తీసుకోవాలా, లేక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలన్న దానిపై తర్జన పడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో సహకరించిన అంజశ్రీని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 స్థానాలకు గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కె సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేసిందైతే గవర్నర్ కోటా కింద ఎంపిక అర్హత వారికి లేదంటూ గవర్నర్ తమిళిసై ఆ సిఫార్సును తిరస్కరించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 స్థానాలను సామాజిక రంగంలో సేవలందించిన కోదండరాం, సాహిత్య రంగంలో సేవలందించిన అంజశ్రీ పేర్లను సిఫార్సు చేసే అంశంపై పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇదిరా సామాజిక, అదేవిధంగా సామాజిక అంశం ఏంటంటే సాహిత్య అంశం ఏంది, వాళ్ళకి ఉన్న అర్హతలు ఏంది, వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి ఏం పదవులు అనేది గమనిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సిగ్గులేని దద్దమ్మలేమో కాంగ్రెస్ అధినేత టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దొంగ, లంగా, లపంగా అని చెప్పినటువంటి దాసోజు శ్రవణ్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తున్నారు. సిగ్గుండాదరా మీకు? ఈ రోజు తిట్టి మళ్ళీ రేపు మంచిగా అంటున్నానికి, పదవుల కోసం వచ్చినోనికి మీరు పదవులు ఇస్తారు. నిజంగా పార్టీ కోసం పనిచేసిన వాడు మాత్రం సర్పంచ్ కూడా కాలే ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగల పాలనలో. ఇంకా వాడు ఊళ్ళోనే ఉన్నాడు, రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళంతా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా అదేవిధంగా ఉద్యమాన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు ఉద్యమకారులపై ఉన్న కేసులు మొత్తం కొట్టేస్తున్నాడు కేసీఆర్ దొంగ ముఖ్యమంత్రి అయితే. అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడు ఈ కేసీఆర్ దొంగ. అదేవిధంగా వాళ్ళని ఆదుకుంటున్నాడు ఈ కేసీఆర్ దొంగ. అదేవిధంగా ఉద్యమకారులు ఎవరైనా దళిత సోదరులు ఉంటే వాళ్ళకి దళిత బంధు ఇస్తున్నాడు ఈ కేసీఆర్ అనే దొంగ. ఒక్కడికి దళిత బంధు ఇవ్వలే ఉద్యమకారునికి, ఒక్కడికి బీసీ బంధు ఇవ్వలే ఉద్యమకారునికి, ఒక్కడికి మైనార్టీ బంధు ఇవ్వలేదు దొంగ ఉద్యమకారునికి. అందుకోసమే ఆ పార్టీని తూ అని ఓడించడం జరిగింది.